హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఆర్ఎస్‌జే వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నానండి. కాస్త 2 ½ వీక్ నుంచి ఎవరికీ ఇంట్లో హెల్త్ బాలేదు. ఫ్లూ లాగా కోల్డ్, కాఫ్ అలాగే ఫీవర్‌తో చాలా సఫర్ అయినాము. సో, ఇప్పుడైతే ఓకే. పర్వాలేదు. నేనైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఎవ్రీడే మార్నింగ్ హెల్తీగా తులసి వాటర్, జీరా వాటర్ ఇలా కన్జ్యూమ్ చేస్తున్నాము ఇంటిల్లపాది. తర్వాత ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి అంత బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా కాస్త పచ్చి కొబ్బరి మిగిలింటే అది చెడిపోతుంది గదా! అలాగే పెట్టినట్టయితే. సో, నేనిక్కడ తురిమేసి దాన్ని ఒక కంటైనర్‌లో స్టోర్ చేసుకొని రెఫ్రిజిరేటర్‌లో పెట్టేస్తాను. సో, దాని తర్వాత ఈ రోజంతా కూడా ఒక హెల్తీతో స్టార్ట్ చేయాలని ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను ఫ్యూ డేస్ నుంచి అన్నీ కూడా హెల్తీగానే చేసుకుంటున్నాను. సో, ఇక్కడ నేను మాల్ట్ చేద్దాము, ఎండలు బాగున్నాయి గదా అన్నట్టు అన్నీ కూడా హాఫ్ కేజీ రాగులు తీసుకున్నాను నేనిక్కడ. మాల్ట్ అయితే ప్రిపేర్ చేయడానికి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు హాఫ్ కేజీ ఇక్కడ ఈ బౌల్ నిండా బౌల్ తీసుకున్నాం కదా! దాని నిండా రాగులు హాఫ్ కేజీ పైనే ఉంది కాస్త. తర్వాత దాంతో పాటు మెజర్ చేసుకొని అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. రైస్ కూడా ఒక్కదానికి హాఫ్ లాగా రైస్ తీసుకున్నాను. దాని తర్వాత సగ్గుబియ్యం కూడా వేసుకుంటున్నాను. అది కూడా 1/4 కేజీ పైనే ఉంది. తర్వాత ఇక్కడ కంది బ్యాళ్ళు తీసుకుంటున్నాననమాట. దాన్ని క్లీన్ చేసి అన్నీ క్లీన్ చేసుకున్నాము ఆల్రెడీ. అయినా మీకు చూపడానికి కాస్త క్లీన్ చేసుకుంటున్నాము. ఇక్కడ గోధుమలు కూడా కొంచెం తీసుకున్నాను. దాని తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ ఏసేసుకొని తర్వాత కాస్త గ్రెయిన్స్ వేసేసుకుంటున్నాను. ఇవి అలసందులు, అలాగే జొన్నలు, దాని తర్వాత పెసలు వేసుకుంటున్నాను. అత్త క్లీన్ చేసి వేస్తుందంతా. ఇది బార్లీ బియ్యం అండి. ఇది కూడా నేను ఒక 200-250 గ్రామ్స్ ఉండాలి. 200 గ్రామ్స్ ఉండాలి. అది వేసుకుంటున్నాను. ఇవన్నీ డైజెషన్ కావాలి కదా! సో, దానికి కాస్త వాము వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా 3-4 టైమ్ బాగా వాష్ చేసి ఎండకేసి ఆరపెట్టేశాను. వాష్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక క్లాత్ మీద సన్‌లైట్‌కి బాగా డ్రై చేసుకోవాలి. నేనైతే దీన్ని 2 డేస్ డ్రై చేశాను. దీంట్లో నేను డ్రై కార్న్స్ కూడా వేశాను. దానికే మీకు మళ్ళీ ఈ క్లిప్ చూపిస్తున్నాననమాట. అత్త అన్నీ డ్రై చేస్తుంది వేసి. అది కూడా కార్న్స్ కూడా వాష్ చేసి వేసింది. దాని తర్వాత ఇదంతా బాగా 2 డేస్ ఆరిన తర్వాత మళ్ళీ మిషన్‌కి ఏపించుకొని వస్తున్నాను. ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉంటే దానికి కూడా అటెండ్ అయ్యొచ్చాము. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ 2 డేస్ తర్వాత ఇక్కడ నేను వేస్తున్నటువంటి ఇంగ్రీడియెంట్స్ బాదాము, కాజు అలాగే ఫ్లేవర్‌గా పిల్లలు తాగడానికి బావుంటదని కొన్ని యాలకులేసినాను. మళ్ళీ మీరు చేసుకునేటప్పుడు మాల్ట్ ఇంకా కొంచెం యాలకులు వేస్తూ చేసుకోవచ్చు. ఇదేనండి మిషన్‌కి ఏపించుకున్న తర్వాత క్లిప్ పెట్టలేదు. ఇంకొక వీడియోలో చూపిస్తా. థ్యాంక్ యూ.